సంతాన ప్రాప్తిరస్తు 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్వాలేదనిపించిందండి. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. స్టోరీలోకెళ్తే పెద్దగా ఏమీ లేదండి. అంతా రొటీన్ స్టోరీనే. చైతన్య అలియాస్ విక్రాంత్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. చిన్నప్పుడే పేరెంట్స్‌ని కోల్పోయి ఒక్కడే హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటాడు. గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన కళ్యాణి అలియాస్ చాందిని చౌదరిని చూసి మొదట్లోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒకరినొకరు లవ్ చేసుకోవడం, ఇంట్లో చెప్పడం, ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడం. పిల్లలు పుట్టాక పేరెంట్స్ కన్విన్స్ అవుతారులే అని చెప్పే పాయింట్‌తో ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత చైతన్యకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విషయాన్ని చైతన్య కళ్యాణికి చెప్పాడా లేదా? ఆ విషయం తెలుసుకున్న కళ్యాణి తండ్రి ఏం చేశాడు? చివరికి చైతన్య, కళ్యాణి ఇద్దరు తల్లిదండ్రులు అయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేస్తున్న ఇష్యూనే. ఈ విషయాన్ని కొంచెం కామెడీ వేలో కొంచెం ఎమోషనల్గా చెప్పడానికి ట్రై చేశారు. ఎక్కడా కూడా అడల్ట్ వేలో చెప్పకుండా కొంచెం క్లీన్గానే చెప్పారు. బట్ ఏంటంటే మూవీ మొత్తం కూడా ఫుల్గా ఎంగేజ్ అయితే చేయదు. మొత్తం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. దట్టు రొటీన్గా ఉంటుంది. మనకు మెయిన్ పాయింట్ స్టార్ట్ అయ్యేసరికి ఇంటర్వెల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా లవ్ చేసుకోవడం, లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇవే ఉంటాయి. కొత్తగా ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరోతో పాటు అభినవ్ గోమట్టం, తరుణ్ భాస్కర్తో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్తో వచ్చే సీన్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం ఎమోషనల్గా బాగానే నడిపారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కూడా పర్లేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్రాంత్ పర్వాలేదనిపించినా చాందిని చౌదరి మాత్రం చాలా బాగా చేశారు. తెలంగాణ యాసలో ఆమె పలికిన డైలాగులు కూడా చాలా బాగుంటాయి. తండ్రి పాత్రలో చేసిన మురళీధర్ గౌడ్ కూడా పర్వాలేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా అయినప్పటికీ కొంచెం రొటీన్గానే ఉండడంతో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్తో ఎమోషన్స్తో పర్వాలేదనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మధ్యలో సాంగ్స్లో కొంచెం రొమాన్స్ ఉంటుంది. అది స్కిప్ చేసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.